సో ఇక్కడికి విచ్చేసిన సినిమా ప్రేమికులకి, కొంచెం గట్టిగా చెప్పాలంటే సినిమా పిచ్చోళ్ళకి, అదేవిధంగా టైం కుదుర్చుకుని వచ్చిన పెద్దలందరికీ, టైం టైం కుదరక రాలేకపోయిన మిగతా వాళ్ళందరికీ, మెయిన్లీ మా మీడియా మిత్రులు సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లో మాట్లాడతారు లేదా హీరో లాస్ట్లో మాట్లాడతారు, కానీ నేను మాత్రం హీరో గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా నేను చూడగానే స్టైల్ మూవీలో ఒక సాంగ్ లిరిక్ ఉంటుంది, అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత అని ఒక లిరిక్ ఉంటుంది. సో ఈ 10-15 రోజుల్లో మనం చూసిన తర్వాత నాకు ఆ సాంగ్ గుర్తొస్తుందన్న. ఇది ఏ వస్తువు అయినా సరే 10 రూపాయలు అని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోతా చూడండి, అలా ఓకన్నా బాగుండు. అలాగే ఒక బండి వేసుకుని దానికి ఒక ఎల్ఈడి తగిలించేసుకుని వి ఫర్ విజయవాడ, వి ఫర్ వైజాగ్, వి ఫర్ విజయనగరం, వి ఫర్ విక్టరీ అన్నట్టు ఈ సినిమాతో ఎలాగైనా కొట్టాలని సరే అసలు షూటింగ్ ఎండ్లో చేస్తారు కదండి, ప్రమోషన్ కూడా ఎండ్లో చేశాడు హీరో. నిజంగా దానికి చాలా హ్యాట్సప్ అన్న. బేసిక్గా మన జర్నీ ఎక్కడ యూసఫ్గూడలో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందండి. సో ఈ ఇండస్ట్రీ జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అదే ఛాన్సులు రాకపోయినా, ఒకవేళ చేసినా కూడా డబ్బులు రాకపోయినా, ఫోన్లు ఎత్తకపోయినా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎందుకు వచ్చారో బాబు ఇండస్ట్రీ కనిపిస్తుంది. కానీ తెరచాప లాంటి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ బాగుంది 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 అంటే ఇందుకే వచ్చాం కదా అనిపిస్తుంది అనమాట. సో అవన్నీ మర్చిపోతాం అన్న. ఇందాక అన్న జోక్సే పాట అన్నాడు, నిజంగా షూటింగ్ చేస్తున్నప్పుడు అండి ఎండలో డీజిల్ అయిపోతే అప్పుడు మనోడు పడ్డ బాధ చూశాను. రీసెంట్గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే అక్కడ తెరచాప చూసి అన్న నీకోసం సినిమా చూస్తాం అన్నప్పుడు అప్పుడు పడ్డ ఆనందం కూడా చూశాను. సో ఆ కళామ తల్లి ఒక్క క్షణం నిన్ను ఇలా చూసి మనోడు కాళ్ళర్ ఇలాగే తిరుగుతున్నాడు, మనోడికి ఒక హిట్ ఇద్దామని చెప్పి, సినిమా హిట్ అవ్వాలని చెప్పి, నీకోసం అన్న హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనోడితో పాటు చాలా మంది తిరిగారు. సో మెయిన్ నీకోసం చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మరి ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ గారు ఆయన చెప్పింది దాటిపోయినా సరే సైలెంట్గానే ఉన్నారు. అంటే లోపల వైలెంట్గా ఆయన యుద్ధం చేసుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కైలాష్ గారు ఈ సినిమాతో భూ కైలాష్ అవ్వాలి, అది భూ కైలాష్ అని చెప్పి అక్కడ 100 కోట్ల అనే సినిమా ఉంటుంది. సో అలా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు యాక్చువల్లీ జోయిలు, నేను మాత్రం జోవియల్ అనమాట, ఎందుకంటే అంత జోవియల్గా ఉంటారు. సో జోవియల్ అన్న థ్యాంక్ యూ, మమ్మల్ని మా ఇద్దరిని నాగి అశోక్ని పెట్టుకున్నాం వెంటనే పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మనోడికి తెలుగు రాకపోయినా సరే తెలుగు సినిమా మీద ఎంత తెలుగు వాటి మీద ఎంత పట్టు అంటే, మనం రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పామన్నా. బేసిక్గా మనం చేపలు కొంటకి వెళ్ళినప్పుడు ఎంత అంటే 150 అంటే 100కి ఇస్తావా 50కి ఇస్తామని బేరవాడతాం. కానీ మనం బేరవాడుతున్న చేపలు కాదు వాళ్ళ జీవితాన్ని అని చెప్పేసి చాలా మంచి మాట చెప్పామన్నా, థ్యాంక్ యూ. మరి చాలామంది ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పేసి నన్ను అడిగారు. ఎందుకు చూడాలంటే ఈ సినిమా వెనకాల ఎవరు